రాజు దొంగ. పూర్వం పాటలీపుత్రంలో ఉగ్రసేనుడనే మహావీరుడైన రాజుండేవాడు. ఆయన కింద ఉండే సామంతులందరూ యోధానుయోధులే. అందుచేత ఉగ్రసేన మహారాజును చూస్తే శత్రువులకు సింహస్వప్నంగా ఉండేది. అయితే ఆయనకు గల సామంతులలో అవినీతి పరులు, ప్రజాపీడకులు అయిన వారు కొందరుండేవారు. రాజుగారి అభిమానానికి పాత్రులైన కారణంగా వారు నిరంకుశంగా ప్రవర్తించసాగారు. ఉగ్రసేనుడి పట్ల అమిత విశ్వాసం గల చిల్లర యోధులలో సహదేవుడనే యువకుడు ఒకడున్నాడు. దుష్టులైన సామంతులు తమ దుర్మార్గాలతో మహారాజు పరిపాలనకు తీరని కళంకం తెచ్చిపెడుతున్నారనిపించి ఈ యోధుడు ప్రజలను కాపాడటానికి, దుర్మార్గులను శిక్షించటానికి కంకణం కట్టుకుని ప్రజాపీడకులందరినీ దోచటము, చిక్కినప్పుడల్లా శిక్షించటము సాగించాడు. దానితో పాటు తాను కొల్లగొట్టినది పేద ప్రజలకు పంచుతూ వచ్చాడు. సహదేవుడు గజదొంగలాగా తయారయ్యాడని ఫిర్యాదులు రాగానే మహారాజు అతనిని పట్టుకునేందుకు భటులను పంపాడు. అయితే సహదేవుడు వారికి అందకుండా తిరుగుతూ రహస్య జీవితం గడపసాగాడు. దాని మీదట మహారాజు సహదేవుణ్ణి గజదొంగగా ప్రకటించి రాజ్యంలో ప్రతి పౌరుడికి అతనిని చంపే అధికారం ఇచ్చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి రాత్రి ఉగ్రసేన మహారాజుకు కలలో ఒక దేవత కనిపించి, రాజా లే, వెళ్ళి దొంగతనం చేసిరా, ఇది ఈశ్వరాజ్ఞ అన్నది. మహారాజు ఉలిక్కిపడి లేచి ఈ విపరీతమైన కలను స్మరించి ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆయన మళ్ళీ కన్ను మూశాడో లేదో అదే దేవత మళ్ళీ కనిపించి, రాజా, నీవు వెళ్ళి దొంగతనం చేసి రాకపోయావో నీకు రాజ్యము ప్రాణము కూడా దక్కవు, ఇది ఈశ్వరాజ్ఞ అన్నది. 2 సార్లు వచ్చిన ఈ కలను గురించి ఏమనుకోవాలో మహారాజు నిశ్చయించలేకపోయాడు. ఆయన మళ్ళీ నిద్రపోవటానికి యత్నించేసరికి 3వసారి మళ్ళీ అదే కల వచ్చింది. ఇందులో ఏదో దైవ ప్రేరణ ఉన్నదని, ఆ దేవత ఆజ్ఞ ప్రకారం దొంగతనం చేసి తీరాలని మహారాజు నిర్ణయించుకుని పక్క మీది నుంచి లేచి చప్పుడు కాకుండా భవనం వెలుపలికి వెళ్ళాడు. నేను దొంగతనం చేయటమేమిటి, ఇలా దొంగలాగా బయటికి వెళ్ళటం చూస్తే నా నౌకర్లు ఏమనుకుంటారు అనుకున్నాడు ఆయన. కానీ అదృష్టవశాత్తు ఎవరికంటా పడకుండానే ఆయన అశ్వశాలను చేరుకుని తన గుర్రం మీదకి ఎక్కి అరణ్యం కేసి బయలుదేరాడు. దొంగలాగే ఆయన తన ముఖం కింది భాగాన్ని నెత్తిని గుడ్డతో కప్పుకున్నాడు. ఆలోచించిన కొద్దీ ఆయనకు దొంగల మీద గౌరవం హెచ్చింది. దొంగతనం చేయటానికి ఎంత నేర్పు కావాలి, ఎంత గుండె ధైర్యం కావాలి. పట్టుబడితే జనం చంపేస్తారు. ఒకవేళ జనం చంపకపోతే రాజు ఉరి తీయిస్తాడు. తాను రాజే అయినా కూడా దొంగతనం చేయటంలో తనకు ప్రమాదం ఉంది. దొంగతనం చేస్తూ దొరికిపోతే తాను ఫలానా అని తెలిసేలోపుగా అవతలి వాళ్ళు చంపేయవచ్చు. ఒకవేళ వాళ్ళు చంపేలోపుగా తాను రాజునని రుజువు చేసుకోగలిగినా బతికి ఉన్నంతకాలము తీరని అవమానం. నేను ఒంటరిగా దొంగతనం చేయలేను, నాకెవరైనా దొంగ ఒకడు జతపడితే బాగుండును అనుకున్నాడు మహారాజు. కానీ ఆయనకు దారిలో ఎవరూ ఎదురు తగలలేదు. కానీ అరణ్యం ప్రవేశించిన కొద్దిసేపటికి ఒక నల్ల గుర్రం ఎక్కి ముఖం గుర్తించటానికి లేకుండా కప్పుకుని ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఇంత రాత్రి వేళ ఎక్కడికి పోతున్నావు, నీ పనేమిటి, పేరేమిటి అని రాజు ప్రశ్నించాడు. కానీ 2వ మనిషి సమాధానం ఇవ్వలేదు. రాజు వాడి మీదికి కలయపడి, చేతనైతే ఆత్మరక్షణ చేసుకో అన్నాడు. ఇద్దరు గుర్రాలపైననే ఉండి కొద్దిసేపు యుద్ధం చేశారు. తర్వాత నేల మీదికి దిగి యుద్ధం చేశారు. చివరకు రాజుగారే గెలిచాడు. 2వవాడు పడిపోయి రాజుకు చిక్కి, నీకంటే మంచి యోధుణ్ణి నేనెన్నడూ ఎదుర్కోలేదు, కావాలంటే నన్ను చంపేయి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. నీ ప్రాణాలు తీస్తే నాకేం లాభం, నీవు మంచి యోధుడివే, నీ స్నేహం నాకు లాభించవచ్చు. నీ పేరేమిటి అని మహారాజు అడిగాడు. నా పేరు సహదేవుడు అన్నాడు ఓడిపోయినవాడు. ఓహో, నీవు దొంగవేనా, బాగా దొరికావు. ఇద్దరము ఎటైనా పోయి దొంగతనం చేద్దాం పదా, రాజుగారి ఇంటికి కన్నం వేద్దామంటావా అని రాజు అడిగాడు. వద్దు, మహారాజుకు నేనెన్నడూ ఎలాంటి ద్రోహము చేయలేదు, కావలిస్తే సూరసేనుడి ఇంటిని దోచుకుందాం అన్నాడు సహదేవుడు. సూరసేనుడు ఉగ్రసేనుడి సామంతులలో ముఖ్యుడు. మహారాజు చెల్లెల్ని పెళ్లాడి దగ్గర బంధువు కూడా అయ్యాడు. రాజు మీద ఎంతో భక్తి ఉన్నట్టు కనిపిస్తావే, ఆయన చెల్లెలి భర్తను ఎలా దోస్తావు, ఇదేనా నీ రాజభక్తి అని రాజు అడిగాడు. నా రాజభక్తి సూరసేనుడి రాజభక్తి కన్నా ఎక్కువే.
అవసరమైతే ప్రాణం వడ్డీ రుజువు చేస్తాను. పాపం రాజుగారి చెల్లెలు ఆ భర్తతో ఏమీ సుఖపడటం లేదని విన్నాను అన్నాడు సహదేవుడు. ఈ మాటలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. సోరసేనుడు తన కుడిపుసం లాంటివాడని, అతనికి భార్య మీద ఎంతో అభిమానమని ఆయన అనుకుంటూ వచ్చాడు. కానీ సహదేవుడు చెప్పేది మరొక విధంగా ఉంది. సరే, అక్కడే దొంగతనం చేద్దాం పదా అన్నాడు రాజు. ఇద్దరూ గుర్రాలెక్కి సోరసేనుడి కోటను చేరుకున్నారు. సహదేవుడు ఆరితేరిన దొంగ కావటం చేత పహారా వాళ్ల కళ్ళు గప్పి రాజును తన వెంట పెట్టుకుని కోటను ప్రవేశించాడు. వాడి సమర్థతకు రాజు ఆశ్చర్యపడి, వీడు వెంట ఉండకపోతే నేను ఈ పాటికి పహారా వాళ్లకు చిక్కి ఉందును అనుకున్నాడు. సహదేవుడు పైకి అనలేదు గాని తన అనుచరుడికి దొంగతనంలో అనుభవం అంతగా లేదని తెలుసుకున్నాడు. అతను మహారాజును ఒక చీకటి స్థలంలో చేర్చి, నేను వెళ్ళి క్షణంలో ధనం తెస్తాను, నేను వచ్చిన దాకా ఇక్కడే ఉండు, కదలకు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికల్లా వాడు బరువైన మూటలతో ధనము నగలు అవి మోసుకుని వచ్చాడు. రాజుకు వాణ్ణి చూస్తే అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. మనం ఈ బరువును గుర్రాల మీద వేసుకుని త్వరగా వెళ్ళకపోతే చిక్కిపోగలం అన్నాడు ఆయన. తొందరపడకు, ఇంకొక దొంగతనం ఉన్నది. మేడ మీది పడక గదిలో సోరసేనుడి బంగారు మువ్వల జీను ఉంటుంది. దాన్ని అపహరించకుండా వెళ్ళటం నాకు అవమానకరం, ఇప్పుడే వస్తాను అంటూ సహదేవుడు మళ్ళీ మాయమయ్యాడు. అతను కొంచెం కూడా చప్పుడు చేయకుండా పై అంతస్తు చేరుకుని సోరసేనుడి పడక గది ప్రవేశించాడు. మంచం మీద సోరసేనుడు భార్య నిద్రపోతున్నారు. సహదేవుడు బంగారు మువ్వల జీను ఎక్కడ ఉన్నది తెలుసుకుని దాన్ని తీసుకుని ఎత్తుతూ ఉండగా మువ్వలు చప్పుడయ్యాయి. ఆ కాస్త చప్పుడికే సోరసేనుడు చివాలున లేచి కూర్చుని, ఎవరక్కడ, ఏది కత్తి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు భార్య నిద్ర మేలుకుని, ఏమిటది, ఎందుకు కేకలు పెడుతున్నారు అన్నది. గదిలోకి ఎవడో చేరాడు, ఏదో చప్పుడయ్యింది అన్నాడు సోరసేనుడు. గాలికి చెట్ల కొమ్మలు కదిలి ఉంటాయి. కాకపోయినా ప్రతి రాత్రి మీరేదో పీడకలలు కనటమో ఉలికిపడి లేవటమోనో మీ మనస్సులో ఏదో రగులుతూ బాధ పెడుతున్నది. అదేమిటో నాకు కూడా కాస్త చెప్పకూడదా? ఒంటరిగా ఎంతకాలం భరిస్తారా బాధ అన్నది భార్య. సోరసేనుడు వికటంగా నవ్వి, నీకెందుకు దిగులు, రేపటితో నా బాధలన్నీ అంతమవుతాయిలే. రేపు సాయంకాలం లోపల అర్ధరాజ్యం నాదైపోతుంది అన్నాడు. రేపు మహారాజు కొలువుకు వెళ్తున్నానన్నారు గాని ఈ అర్ధరాజ్యం ఇస్తున్నారని చెప్పారు కారే అన్నది మహారాజు చెల్లెలు ఆశ్చర్యపోతూ. ఒకరిచ్చేదేమిటి, మేమే పుచ్చుకుంటాం. నేను నా మిత్రులు కొందరు కలిసి రేపు కొలువులో మహారాజును హత్య చేసి రాజ్యం పంచుకుంటాం అంటూ దుష్టుడైన సోరసేనుడు తన భార్యకు కుట్రలో పాల్గొంటున్న సామంతులందరి పేర్లు చెప్పాడు. నా బొందెలో ఊపిరి ఉండగా మా అన్నను హత్య చేయనివ్వను అంటూ సోరసేనుడి భార్య లేవబోయింది. సోరసేనుడు ఆమెను స్పృహ తప్పిపోయిన దాకా కొట్టాడు. ఆయన మళ్లీ పడుకోగానే సహదేవుడు వచ్చిన దారినే కిందికి దిగి వెళ్ళి తన తోటి దొంగతో తాను చూసినది విన్నది పోసగుచ్చినట్లు చెప్పేసి, నా కత్తి నాకిచ్చెయ్యి, ఆ రాజద్రోహిని ఇప్పుడే చంపి వస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే చచ్చిపోయాననుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నాడు. సోరసేనుడు రాజద్రోహం కోసం కుట్ర పన్నటమే కాక కొంతమంది సామంతులను అప్పుడే కూడగట్టాడని కూడా విని రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కానీ సహదేవుడు అబద్ధమాడవలసిన పనేమున్నది? అందుచేత ఈ వార్త నిజమేనని రాజు నమ్మవలసి వచ్చింది. ఆయన సహదేవుడితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? రాజు కోసం నీ ప్రాణాలు బలి చేస్తానంటున్నావు. ఆ రాజు నీకేం వరగబెట్టాడు అన్నాడు. నువ్వు నా ప్రాణాన్ని దానం చేశావు గనక సరిపోయింది, కానీ ఈ మాట అన్నందుకు చంపేసి ఉందును. రాజు సత్పురుషుడు, ఆయనకు కీడు రావటానికి వీల్లేదు. నా కత్తి ఇచ్చెయ్యి అన్నాడు సహదేవుడు. వద్దు, మనం వెళ్ళి ఈ వార్త రాజుకే చెబుదాం. రాజద్రోహుల సంగతి ఆయనే చూసుకుంటాడు అన్నాడు రాజు. తన మిత్రుడు బావమరిది అయిన సోరసేనుడి మీద నేను ఆరోపణలు చేస్తే రాజు వింటాడా? నేను దొంగను, దేశ బహిష్కార శిక్ష పొందినవాణ్ణి. నన్ను చూస్తూనే రాజుగారు ఉరి తీయిస్తాడు గాని కుట్రలను గురించి నేను చెప్పేదంతా వింటూ కూర్చోడు అన్నాడు సహదేవుడు. నేను దేశ బహిష్కారం పొందినవాణ్ణి కాను, నేనే వెళ్ళి ఆయన్ను హెచ్చరిస్తాను అన్నాడు రాజు. తర్వాత దొంగలిద్దరూ అరణ్యంలో ఒక చోట కలుసుకునేందుకు కూడా సంకేతం ఏర్పరచుకున్నారు. తెల్లవారక ముందే ఎవరికంటా పడకుండా రాజు తన భవనానికి తిరిగి వచ్చాడు.
కుట్రలో చేరిన సామంతుల పేర్లు ఆయనకి తెలుసు గనుక వారిని మినహాయించి మిగిలిన సామంతులను అప్పటికప్పుడే పిలిపించి వారితో తనకు వచ్చిన కల గురించి, తాను సహదేవుణ్ణి కలుసుకోవటం గురించి, సూరసేనుడి కుట్ర విషయం గురించి అంతా చెప్పాడు. సామంతులు సూరసేనుడితోనూ ఇతర కుట్రదారులతోనూ ప్రాణాలకు తెగించి పోరాడతామని శపథాలు చేశారు. గోరుతో పోయేదానికి గొడ్డలి దేనికి? కుట్రదారులు మన మీదికి దండెత్తి రారు కదా, ఒకరొకరే వస్తారు, ఒక్కొక్కరి ఆయుధాలే లాగేసుకుంటే సరిపోతుంది అన్నాడు ఉగ్రసేన మహారాజు. అలాగే జరిగింది కూడా. కుట్రదారులందరూ వెంట ఆయుధాలు దాచుకుని వచ్చి నలుగురు చుట్టుముట్టేసరికి వాటిని బయటికి తీసి ఇచ్చేశారు. ఆఖరుకు వచ్చిన వాడు సూరసేనుడు. అతన్ని పట్టుకుని రాజు వద్ద ఉంచారు. తన అనుచరులు తనకన్నా ముందే బందీలుగా చిక్కిపోయారని గ్రహించి అతను, ప్రభూ, ఏమిటి ఈ దౌర్జన్యం? మీ బావమరిది, మీ సామంతును అయిన నాకు ఇలాగే నా స్వాగతం ఇచ్చేది అన్నాడు. కాదు, ఇది రాజద్రోహులకిచ్చే స్వాగతం అన్నాడు రాజు. ఎవడా మాట అన్నది? వాణ్ణి పిలిపించండి, నా కత్తితో వాడికి సమాధానం చెబుతాను అన్నాడు సూరసేనుడు. రాజు తన మనిషిని అరణ్యంలోని సంకేత స్థలానికి పంపాడు. వాడక్కడికి చేరి సహదేవుణ్ణి చూసి, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. తన అనుచరుడు రాజుగారికి దొరికిపోయి ఉంటాడని, తనని కూడా పట్టుకునేందుకు ఎత్తువేశాడని సహదేవుడు సంకోచించాడు. కాని రాజు అంత నీచానికి ఒడిగట్టడనుకుని రాజు మనిషి వెంట రాజభవనానికి వచ్చాడు. అతను రాజుతో, మహారాజా, నేను దొంగను, దేశ బహిష్కారం పొందినవాణ్ణి, అయినా తమ ఆజ్ఞను అనుసరించి మీ మంచితనంలో విశ్వాసం ఉంచి వచ్చాను అన్నాడు. పిచ్చివాడా, నిన్న రాత్రి చంపకుండా విడిచిపెట్టిన వాణ్ణి ఇవాళ చంపిస్తానా అన్నాడు రాజు. నిన్న రాత్రి అడవిలో కనపడింది మీరా అన్నాడు సహదేవుడు ఆశ్చర్యంతో. అవును, నిన్న నాకు దొంగతనం నేర్పావు, ఈ పూట ఇంకొక సహాయం నీ వల్ల కావాలి. ఈ రాజద్రోహితో ద్వంద్వ యుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు. సహదేవుడు సంతోషంగా సమ్మతించి సూరసేనుడితో కత్తి యుద్ధం సాగించాడు. చాలాసేపు ఇద్దరు సమవుజ్జీలుగా పోరాడిన తర్వాత అదృష్టవశాత్తు సూరసేనుడు సహదేవుడి చేతిలో ప్రాణాలు వదిలాడు. సహదేవుడిపైన ఉన్న ఆంక్షలన్నీ ఉపసంహరించి ఉగ్రసేన మహారాజు అతనికి సూరసేనుడి జాగీరిచ్చి తన సామంతులలో ఒకడుగా చేసుకున్నాడు. కథ సమాప్తం. చీనా జానపద కథ. గుణపాఠం. 800 ఏళ్ల క్రితం చీనాలోని హాంగ్చౌ మహానగరం సోంగ్ సామ్రాజ్యానికి రాజధాని. అది సకల సంపదలతోనూ తొలతూగుతున్నప్పటికీ అక్కడ అంతులేని బిచ్చగాళ్లు ఉండేవారు. ఈ బిచ్చగాళ్లకు ఒకడు రాజుగా ఉండేవాడు. బిచ్చగాళ్లు రోజు సంపాదించే దానిలో అతను ఒక వంతు తీసుకుంటూ ఉండేవాడు. ఆ డబ్బు వడ్డీలకిచ్చి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా బిచ్చగాళ్లకు రాజైన వాడు ఎంతో సంపన్నుడు కావటానికి అవకాశం ఉండేది. అనేక తరాలుగా బిచ్చగాళ్లను పరిపాలించిన కుటుంబాల సంగతి చెప్పనే అవసరం లేదు. బిచ్చగాళ్ల రాజు వద్ద ఎంత డబ్బున్నప్పటికీ వాళ్ళు సంఘంలో వెలిగానే ఉండేవారు. అతడికి ఇంట్లో ఎంత రాజోపచారంగా జరిగినప్పటికీ బయటికి అడుగు పెడితే ఎవరూ లక్ష్య పెట్టేవారు కారు. హాంగ్చౌ మహానగరంలో చిన్ లాబోతా అనే బిచ్చగాళ్ల రాజు ఉండేవాడు. 7 తరాల నుంచి ఆయన పూర్వీకులు బిచ్చగాళ్ల రాజులుగా ఉంటూ వచ్చారు. అందుచేత ఆయనకు ఎన్నో భవనాలు, ధాన్యాగారాలు, పుష్కలంగా డబ్బు, అంతులేని దాసదాసి జనము ఉండేవి. నగరంలోని మహాసంపన్నులలో ఆయన కూడా ఒకడు. ఆయనకు సంఘంలో పరువు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్న కోరిక కలిగింది. అందుచేత ఆయన బిచ్చగాళ్లకు రాజుగా ఉండే పని నుంచి విరమించుకుని ఆ పదవిని తన దాయాదికి ఒకడికి ఇచ్చేశాడు. అయినప్పటికీ అందరూ ఆయనను ఇంకా బిచ్చగాళ్ల దొర అని పిలుస్తూ వచ్చారు. ఆయనకు 50 దాటాయి. భార్య చాలా కాలం క్రితమే పోయింది. కొడుకులెవ్వరూ లేరు. యును అనే కుమార్తె ఒక్కతే ఉంది. ఆమె అపురూప సౌందర్యవతి. తండ్రి ఆమెను కోట్లకు ఎత్తుగా చూసుకునేవాడు. ఆమెకు చక్కగా చదువు చెప్పించాడు, అన్ని విద్యలు నేర్పించాడు. ఆమె కవిత్వం చెప్పేది, అనేక జంత్రవాద్యాలు చక్కగా వాయించేది. సర్వలక్షణ సమన్వితురాలైన యునుకు ఎంతో గొప్ప సంబంధం తీసుకురావాలని తండ్రి ఆశించాడు. అలాంటి కన్య గొప్పవాళ్ల ఇళ్లన్నీ గాలించినప్పటికీ దొరకని మాట నిజమే అయినా ఆమె తండ్రి బిచ్చగాళ్లకు రాజు కావటం మూలాన గొప్ప ఇంటి వాళ్ళెవ్వరూ ఆమెను పెళ్లాడుతామని రాలేదు. 18 ఏళ్లు నిండినా ఆమెకి ఇంకా ప్రధానం కాలేదు. ఆ నగరంలోనే మోచి అనే యువకుడొకడున్నాడు.
అతను చాలా అందమైనవాడు, కానీ నిరుపేద, తల్లిదండ్రులు లేరు. వయస్సు 20 ఏళ్ళు. కొన్ని ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు, కానీ పేదవాడు కావటం చేత ఇంకా పెళ్లి కాలేదు. అతని సంగతి విని చిన్ తన కుమార్తెను అతనికిచ్చి ఇల్లరికం ఉంచుకోవటానికి సమ్మతించాడు. తన మామగారి వంశం బిచ్చగాళ్ల రాజులని తెలిసి కూడా పేదవాడు గనుక అతని వివాహానికి సమ్మతించాడు. అతనికేమీ ఖర్చు తగలకుండా వివాహం జరిగిపోయింది. భార్య అపూర్వ సౌందర్యవతి, సమర్థురాలు. మోచీకి స్వర్గంలో ఉన్నట్టున్నది. ఈ సంబంధం చేసుకున్నందుకు అతని స్నేహితులలో హర్షించని వాడు లేడు. పెళ్ళయ్యాక ఒకనాడు అతను తన స్నేహితులందరినీ ఆహ్వానించి మామగారి ఇంట విందు చేశాడు. ఈ విందు గురించి ఎలా తెలిసిందో దాయాదికి తెలిసింది. చిన్న ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? నన్ను విందుకు పిలవకుండా పైవాళ్లనందరినీ పిలుస్తాడా అంటూ కొత్త బిచ్చగాళ్ల రాజు తన కింద ఉండే బిచ్చగాళ్లను 50-60 మందిని వెంట పెట్టుకుని కేకలు పెడుతూ చిన్నింటి మీద వచ్చి పడ్డాడు. వీళ్ళంతా దండులాగా వచ్చి పడేసరికి మోచి అతని మిత్రులు బయటికి పారిపోబోయారు. చిన్ బిచ్చగాళ్లకు క్షమాపణ చెప్పుకుని, ఇది మా అల్లుడు ఏర్పాటు చేసిన విందు, మీ అందరికీ వేరే విందు ఏర్పాటు చేస్తాను అంటూ అందరికీ బహుమానాలిచ్చి పంపేశాడు. ఆ రాత్రి ఏ స్నేహితులతోనో గడిపి మోచి మర్నాడు ఉదయం తిరిగి వచ్చేసరికి చిన్ తన అల్లుడి ముఖం చూడటానికి సిగ్గుపడ్డాడు. అంతదాకా యునో తన గదిలో అవమానంతో కుళ్ళిపోతున్నది. కానీ మోచి పైకేమీ అనలేదు. అది మొదలు యునో తన భర్త అభివృద్ధిలోకి రావటానికి చేయదగినదంతా చేసింది. అతనికి కావలసిన పుస్తకాలన్నీ కొనిపెట్టింది. పండితులను ఇంటికి పిలిపించి అతని చేత గొప్ప గొప్ప గ్రంథాలన్నీ చదివింపజేసింది. అతని పలుకుబడి పెరగటానికి గొప్ప గొప్ప వాళ్ళనందరినీ తన ఇంటికి ఆహ్వానించింది. మోచి ఉన్నత పరీక్షలో ఉత్తీర్ణుడై హాన్లిన్ పరిషత్తు అనే దానిలో సభ్యుడయ్యాడు. అతను రోజు దర్బారు దుస్తులు ధరించి పరిషత్తుకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. వీధిలో అలగా పిల్లలు అతన్ని చూసి, బిచ్చగాళ్ల ద్వారా అల్లుడు ఉద్యోగైనాడ్రోయ్ అనేవాళ్లు. మోచి తన మామగారి పట్ల పైకి మర్యాదగానే ఉంటున్నా లోపల అలాంటి వాడి కూతుర్ని చేసుకున్నానే, ఇలా పైకి వస్తానని తెలిస్తే ఇంకా పరువైన సంబంధం చేసుకుందును కదా అనుకునేవాడు. భార్యను వదిలివేయాలన్నా అతనికి తగిన కారణం దొరకలేదు. తాను పైకి రావటానికి తన భార్య చేసిన సహాయం యావత్తూ అతను పూర్తిగా మర్చిపోయాడు. కొంతకాలం అయ్యాక మోచీకి పూవై అనే చోట జనాభాధికారిగా ఉద్యోగం వచ్చింది. రాజధాని నుంచి అక్కడికి నదిపై వెళ్ళవచ్చు. అతను భార్యతో సహా పడవ మీద బయలుదేరాడు. కొద్ది రోజుల అనంతరం పడవ సాయిషి కొండల వద్ద లంగరు దించింది. ఆ రాత్రి నిండు పూర్ణిమ. మోచి నిద్రపట్టక వెన్నెల చూసి ఆనందించడానికి పడవ మీదికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక దుర్మార్గపు ఆలోచన కలిగింది. యునో చచ్చిపోతే తాను మరొకతను పెళ్లాడి ఈ అవమానం నుంచి బయటపడవచ్చు అనిపించింది. అతను కిందికి దిగి వెళ్ళి యునోను నిద్ర లేవగొట్టి వెన్నెల చూసే నెపం మీద బలవంతాన పైకి తీసుకువచ్చి ఆమెను పడవ అంచు నుంచి నీటిలోకి చప్పున తోసేశాడు. తర్వాత అతను కళాసులను నిద్రలేపి, త్వరగా పడవను సాగించండి, ఎంత వేగంగా పోతే అంత మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. జరిగిన సంగతి ఎరగక వాళ్ళు లంగరెత్తి తెడ్లు వేస్తూ పడవను వేగంగా నడుపుకుపోయారు. 4 మైళ్ళు పోయి మళ్లీ లంగరు దించాక మోచి వారితో తన భార్య చంద్రుణ్ణి చూస్తూ ప్రమాదవశాన నదిలో పడిపోయినట్టు చెప్పాడు. వాళ్ళు నిజం గ్రహించి కూడా పైకి ఏమీ అనలేకపోయారు. అక్కడ యునో నదిలో పడి మునిగిపోలేదు. ఆమె కాళ్ల కింద ఏదో ఉండి ఆమెను మునగకుండా చేయటమే కాక ఒడ్డు దాకా తీసుకుపోయింది. ఆమె ఒడ్డుకు ఎగబాకి అక్కడ ఒంటరిగా కూర్చుని తన దుర్గతికి విలిపించసాగింది. తనను చంపేసి తన భర్త మరొక పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించాడని ఆమె గ్రహించింది. అదృష్టవశాత్తు మోచి పడవ వెళ్లిన కొద్దిసేపటికే ఆ చోటికి మరొక పడవ వచ్చి లంగరు దించింది. ఆ పడవలో ఒక రవాణా అధికారి ఉన్నాడు. ఆయన పేరు షూటేహౌ. ఆయన భార్య తమ గదిలో నిద్రపోతూ వెన్నెలను చూడటానికని తలలు బయట పెట్టేసరికి ఎవరో ఏడుస్తూ ఉండటం వినిపించింది. వాళ్ళు పడవ వాళ్లను పంపి ఒడ్డున కూర్చుని ఏడ్చే యునోను పడవలోకి రప్పించారు. ఆమె కథ అంతా విన్నారు. ఆమెకు పొడి బట్టలిచ్చి ఓదార్చి, ఏడవకు, నిన్ను మా కూతురులాగానే దగ్గర ఉంచుకుని నీకు ఏదో విధంగా సహాయపడతాం అని చెప్పారు. వాళ్ళు పడవ వాళ్లతో కూడా ఈ సమాచారం బయట పెట్టవద్దని చెప్పారు. కొద్ది రోజులకు షూ తన ఉద్యోగ స్థానం చేరుకున్నాడు. పూవే కార్యాలయం పైన ఆయన పెద్ద అధికారి. మోచి ఆయన కింద ఉద్యోగి. కొత్త రవాణా అధికారి వచ్చాడనగానే తక్కువ ఉద్యోగులంతా
ఆయనను చూడవచ్చారు. వారిలో మోచీ కూడా ఉన్నాడు. అతన్ని చూసి ఆయన, వీడు చాలా అందగాడు కూడాను, ఇంత నీచానికి పాల్పడ్డాడేమిటో అనుకున్నాడు. కొద్ది మాసాలు గడవనిచ్చి షూ తన కింది ఉద్యోగులతో, నాకు పెళ్లి కావలసిన కుమార్తె ఉంది, ఆమెకు తగిన వరుడు దొరికినట్టయితే ఇల్లరికి ఉంచుకుందామనుకుంటున్నాను అని మాట వరుసగా అన్నాడు. మోచి తన భార్యను పోగొట్టుకున్నాడని అందరికీ తెలుసు. అందుచేత అందరూ అతన్ని సిఫార్సు చేశారు. అతను ఏమంటాడో కనుక్కోమని షూ వారితో అన్నాడు. అంత పెద్ద అధికారికి అల్లుడు కావడం అనేసరికి మోచి ఎగిరి గంతేశాడు. తనకంత అదృష్టం పడుతుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను సమ్మతించినట్లు విని షూ, మా అమ్మాయిని గారాబం చేసి పాడు చేశాం, అతను దాని చెప్పు చేతల్లో ఉండటానికి ఒప్పుకునేటట్టయితేనే ఈ పెళ్లి చేసుకోవటం మంచిది, ఉన్న సంగతి ముందే చెప్పాను అన్నాడు. మోచి తన భార్యకు విధేయుడై ఉండటానికి సమ్మతించాడు. షూ తనకు మళ్లీ పెళ్లి చేయబోతున్నాడని మొదట విన్నప్పుడు యునో ససేమిరా అన్నది. నా వెంట వచ్చి పడిన అవమానం సహించలేక ఆయన నన్ను వదిలించుకోవాలనుకున్నారే గాని నేను ఆయన్ను వదిలి మరొకరిని చేసుకోవటం అధర్మం అన్నదామె. ఆమె చేసుకోబోతున్నది అతన్నేనని తెలిసాక ఆమె పెళ్లికి ఒప్పుకుంది. ఆమె తన కళ్ళు తుడుచుకుని అలంకారాలు చేసుకుని పెళ్లి కూతురు దుస్తులు ధరించింది. మోచి పెళ్లి కొడుకు వేషం వేసుకుని గుర్రం ఎక్కి మామగారి ఇంటికి వెళ్ళాడు. మామగారు అల్లుడికి చేయవలసిన మర్యాదలన్నీ చేశాడు. అతిథులంతా వెళ్ళిపోయాక పెళ్లి కొడుకును పెళ్లి కూతురుండే చోటికి పంపారు. కానీ అతను గదిలోకి అడుగు పెట్టబోతూ ఉండగా తలుపుల వెనక నుంచి 7-8 మంది దాసీలు అతని పైన పడి కర్రలతో బాధసాగారు. ఓ మామగారు, ఓ అత్తగారు, రక్షించండి అని అతను ఎలుగెత్తి అరిచాడు. కొట్టకండి, కొట్టకండి, ఆయన ఇలా తీసుకురండి అని పెళ్లి కూతురు అనటం అతనికి వినిపించింది. అతను పెళ్లి కూతుర్ని సమీపించి, నేనేం పాతకం చేసుకున్నాను, నాకెందుకు ఈ శిక్ష అన్నాడు. కానీ ఆమె ముఖం మీద నుంచి మేలి ముసుగు తీసేసరికి అతను భయంతో కొయ్యబారిపోయి, దయ్యం, దయ్యం అని పొలికేకలు పెట్టి వణికాడు. దాసీలందరూ గొల్లున నవ్వారు. షూ దంపతులు ఈ కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతనితో అసలు విషయమంతా చెప్పారు. యునో కంటికి మంటికి ఏకధారగా ఎడవసాగింది. ఆమెను ఎట్లా ఓదార్చాలో తెలియక మోచి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. అతన్ని క్షమించమని, అతను చేసిన దానికి పశ్చాత్తాప పడుతున్నాడని షూ దంపతులిద్దరూ యునోకు నచ్చచెప్పారు. ఆ విధంగా భార్యాభర్తలు తిరిగి కలుసుకుని యావజ్జీవం విభేదాలు లేకుండా సుఖంగా కాపురం చేశారు. కథ సమాప్తం. బేతాళ కథ. పేదవాడి బరువు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం నిజంగా నిరుపమానం. నిన్ను చూస్తే వెనకటి మిత్రవిందుడనే బెస్తవాడు జ్ఞాపకం వస్తున్నాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి మిత్రవిందుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడనే పల్లెవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. రోజూ సముద్రం మీదికి తెప్పలో వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాటితో తన భార్యను 5 బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. సముద్రంలో ఒక్కచోటనే చేపలు దొరికేవి. అతనికి ఆ స్థలం తెలుసును. అందుచేత ఎంత గాలివానలోనైనా సరే అక్కడికే వెళ్ళి చేపలు తెచ్చుకునేవాడు. అతని ఆర్జన కుటుంబం పోషించటానికి బొటాబొటీగా సరిపోతూ ఉండేది. అందువల్ల ఏనాడైనా అతనికి చేపలు దొరక్కపోతే ఆనాడు అతను, భార్య, పిల్లలు పస్తులు పడుకోవలసి వచ్చేది. ఈ విధంగా మిత్రవిందుడు రోజు సముద్రంతో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం ఈదుకొస్తున్నాడు. అతనికి ఇతర పల్లెవాళ్ళు కూడా సాయం లేరు. ఎందుకంటే అది 10 మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు. అతని భార్య ఒక్కతే అతనికి సమస్తమోను. ఆమె అతని వలలు బాగు చేసేది, గాలాలు జాగ్రత్త పరిచేది. తన భర్త సముద్రం మీదకి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు, ఏమైపోతాడో అనుకుని ఆరాటపడేది. మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరింది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానం పడే శ్రమను గురించి ఆలోచించుకుని జాలిపడేవాడు. తన భార్యను, పిల్లలను ఇంకా ఎక్కువ సుఖపెట్టలేనందుకు విచారించేవాడు. భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం కలవాళ్ళు. ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు. అతని భార్య, 2 పిల్లులు
బొత్తిగా దిక్కులేని వాళ్ళైపోయారు. మిత్రవిందుడు వాళ్ళ కోసం తన ఇంటికి కొంత దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు. అంతకంటే అతను ఆ అనాథులకు ఏమీ చేయలేకపోయాడు. ఆ అనాథ స్త్రీ తన 2 పిల్లలను తనకు చేతనైనట్టు సాకుతూ వచ్చింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకుని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది. మిత్రవిందుడి భార్య చీకటి పడగానే పిల్లలందరికీ ఇంత గంజి కాసిపోసి వాళ్ళని వెచ్చగా పడుకోబెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తమ కోసం అంత తుఫానులో కూడా తన భర్త సముద్రం మీద శ్రమ పడుతూ ఉండటం తలుచుకుంటే ఆమె గుండె కరిగి నీరయ్యింది. పిల్లలు పెద్దవాళ్ళయి కాస్త చేతికి అంది వస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అనుకుంది. అర్ధరాత్రి అయినా మిత్రవిందుడు తిరిగి రాలేదు. ఆమెకు భయం జాస్తి అయ్యింది. ఆమె ఒక చిన్న దివిటి తయారు చేసుకుని దాన్ని వెలిగించి పట్టుకుని సముద్ర తీరానికి బయలుదేరింది. మధ్యదారిలో ఆమెకు అనాథ స్త్రీ ఉండే గుడిసె తగిలింది. గుడిసె వాకిలి తలుపు గాలికి అటు ఇటు కొట్టుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపడి మిత్రవిందుడి భార్య తన దివిటీతో సహా ఆ గుడిసెలోకి అడుగుపెట్టింది. మరుక్షణమే గుడిసె మధ్యన పడి ఉన్న అనాథ స్త్రీ శవం కానవచ్చింది. ఒక పక్కగా వాన కొరవని చోట ఒక గంపలో గొడ్డలలో పడుకుని ఆమె బిడ్డలిద్దరూ కనిపించారు. వారు నిశ్చింతగా నిద్రపోతూ నిద్రలో నవ్వటం మిత్రవిందుడి భార్య చూసింది. ఆమెకు ఆ బిడ్డలను చూడగానే గుండె గుభేలు మంది. అదివరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది. అభము శుభము ఎరగని ఆ పిల్లలకు తమకు రాబోయే కష్టాలు ఏవీ తెలియవు కదా. ఇక వాళ్లకు దిక్కెవరు? వీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావవలసిందేనా? ఈ మాట అనుకోగానే ఆమెకు తన 5 పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఇంకేమీ ఆలోచించక ఆ 2 పిల్లలను గంపలో నుంచి ఎత్తి గొడ్డలలో చుట్టి భద్రంగా పట్టుకుని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ 2 కూడా పడుకోబెట్టింది. అప్పటికి గాని ఆమెకు తన భర్త జ్ఞాపకం రాలేదు. సముద్రపు హోరు తుఫాను హోరులో కలిసి వినవస్తోంది. మధ్య మధ్య తరగలు పెళపెళ విరిగి పడుతున్న చప్పుడవుతోంది. 5 పిల్లల్ని పెంచటానికే ఇన్ని ఇక్కట్లు పడుతున్న తన భర్త ఇంకా 2 తెచ్చినందుకు మండిపడతాడేమో. అతను ఇంటికి వచ్చి తనను చితక తన్నినా తప్పు లేదనుకుంది. భర్త చేత తన్నులు తినవలసి వస్తుందన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి రాడేమోనన్న భయం ఆమెకు జాస్తయ్యింది. తూర్పు తెల్లవారుతూ ఉండగా మిత్రవిందుడు ఇంటికి చేరి తలుపు తట్టాడు. భార్య తలుపు తెరిచి బయటికి వచ్చి తడిసి ముద్దై ఉన్న తన భర్తను చూసి, ఎంతసేపటికి రాకపోతే ఏమైనావో అని భయపడి చస్తున్నాను అన్నది. ఎంత గాలి, ఎంత వాన! ఈ వానలో నువ్వు పిల్లలు ఎట్లా ఉన్నారోనని నాకు ఒకటే దిగులు. ఒక్క చేప దొరకలేదు. వలంతా చిరిగిపోయింది. తెప్పకట్టు తాడు కాస్త తెగింది. అయితే ఇందిలే, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అన్నాడు మిత్రవిందుడు నిశ్చింతగా. పాపం, ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చచ్చిపోయింది. 2 పిల్లలు కళ్ళు తెరవని కోనలు. పాపం, వాళ్ల గతి ఏం కాను అన్నది భార్య. మిత్రవిందుడు ఆతుర్తాగా, అయ్యో పాపం, వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకురా. 5కి 7 అవుతారు. మనకు గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకివ్వకపోతాడా? అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదో విధంగా పోషిస్తాను అన్నాడు. భార్య కదలకపోవటం చూసి అతను, ఏమిటట్లా అనుమానిస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా అని మళ్ళీ అన్నాడు. నేనేమీ అనుమానించటం లేదు, లోపలికి వచ్చి చూడు అన్నది భార్య. భార్య ఆ దిక్కులేని పిల్లలను అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానందభరితుడయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మిత్రవిందుడు మూఢుడా లేక దారిద్ర్య బాధ ఎలాంటిదో నిజంగా గ్రహించనివాడా? ఉన్న సంసారాన్నే ఏదటానికి నానా అగచాట్లు పడుతూ అనాథ శిశువులను కూడా ఎందుకు చేరదీయడానికి సిద్ధపడ్డాడు? భగవంతుడి మీద భారం వేసిన వాడైతే ఆ శిశువులను రక్షించే భారం భగవంతుడిపైనే వేసి ఊరుకోవచ్చుగా. తన భారం పెంచుకోవటం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మిత్రవిందుడు మూఢుడు కాడు. మూఢుడైన వాడు తన భార్యను బిడ్డలను పోషించటానికి అంత శ్రమ పడడు. తుఫానులో తెల్లవార్లు కొట్టుకుని ఒక్క చేప కూడా దొరకక వలలు తెంచుకుని వచ్చిన వాడికి దారిద్ర్య బాధ బాగానే తెలుసు. అతను తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడిపైన భారం వేశాడే కాని
భగవంతుణ్ణి నమ్ముకుని ముక్కు మూసుకుని కూర్చున్నవాడు కాడు. తన పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదల్లేడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.